సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి గారు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు. రమాదేవి గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మహిళా రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతుంది కదా, బీజేపీ ఇస్తానంటుంటే ప్రతిపక్షాలు వద్దంటున్నాయి. దీనిపైన మీ స్పందన ఏమిటి? ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్స్ చట్టాన్ని తీసుకొస్తున్నాను అని చెప్పేసి చాలా ఆర్భాటంగా మోడీ ప్రకటించాడు. వాస్తవానికి అది మహిళా రిజర్వేషన్ చట్టం కాదు, అది డిలిమిటేషన్ చట్టం. కానీ ఈ డిలిమిటేషన్ చట్టాన్ని బీజేపీ తన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం మహిళా రిజర్వేషన్ చట్టంతో లింక్ తీసుకొచ్చి అసెంబ్లీ ఎన్నికల మధ్యలో దాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేటటువంటిదే ఒక కుట్రపూరితమైన ఆలోచన. వాస్తవానికి ఈ కుట్రకి ఆయన 2023లోనే పునాది వేశాడు. 2023లో పార్లమెంట్లో ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిపోయింది, చట్టమైంది. చట్టమైన దాన్ని మళ్ళీ చట్టం చేస్తామని చెప్పేసి చెప్పడం అన్నంత అప్సర్డ్ ఇంకోటి లేదు. దీన్ని ఆ రోజు పాస్ చేసేటప్పుడు ఈ చట్టం ఇమీడియట్గా అమల్లోకి రాకుండా దీనికి డిలిమిటేషను అలాగే సెన్సస్ లెక్కల్ని రెండింటినీ కూడా లింక్ చేశాడు. ఈ లింక్ సరైంది కాదు. 24 పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి 24 పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్స్ చట్టాన్ని అమలు చేయాలి ఇమీడియట్గా. కాబట్టి లింక్ లేకుండానే దీన్ని పాస్ చేయమని అడిగాయి. పాస్ చేసిన తర్వాత కూడా లింక్ను తొలగించమని చెప్పేసి అడిగాయి. కానీ మోడీ ప్రభుత్వం వెళ్ళలేదు, దాంతోనే వెళ్ళింది. అందువలన 24లో ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిందో ఆ చట్టం అమల్లోకి రాకుండానే అయిపోయిన పరిస్థితి. 2010లో రాజ్యసభ మహిళా చట్టాన్ని పాస్ చేసింది, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని. యథాతథంగా ఆనాడు రాజ్యసభలో పాస్ అయినటువంటి దాన్ని 2023లో కనుక పెట్టుంటే లింక్ లేకుండా అది 24కి అమల్లోకి వచ్చేది. అసలు మోడీకి కానీ బీజేపీకి కానీ మహిళా రిజర్వేషన్స్ చట్టం ఏదో మేము చేయడానికి ట్రై చేశాము, అమలు చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పుకునే అర్హత కూడా లేదు. వాస్తవానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో రాజ్యసభలో పెట్టింది. లోక్సభలో కూడా బీజేపీ మద్దతు ఇస్తాను అని చెప్పేసి ప్రకటించున్నట్లయితే, మద్దతు ఇవ్వడానికి రెడీ అయి ఉన్నట్లయితే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఆనాడే చట్టం అవడానికి అవకాశం ఉండేది. ఆనాడు చేయలేదు. 2014లో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేదు. 2014 ఎన్నికల్లో ఎలక్షన్ ప్రామిస్, మేము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తామని, అది చేయలేదు. 2019లో 14 కంటే అదనంగా వచ్చింది, అప్పుడు చేయలేదు. 2024 ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ప్రజల్లో అసంతృప్తి వచ్చింది అనేది గమనించారు. కాబట్టి మహిళా రిజర్వేషన్స్ ఇస్తామని మహిళలను ఆకట్టుకునే పద్ధతి ఉండాలి, మహిళలకి రిజర్వేషన్స్ అమలు కాకుండానూ ఉండాలి. అందుకోసమే పెద్దవాళ్ళు చెప్తుంటారు, కుండలో కూడు కుండలోనే ఉండాలి, బిడ్డ దుడ్డులాగా ఉండాలా అని చెప్పేసి ఆశిస్తుంటారు. అట్లాగా రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఉండాలి. ఎందుకని? ఇట్స్ ఎన్ ఐడియాలజీ ఆఫ్ బీజేపీ, ఇట్ ఈస్ ఎన్ ఐడియాలజీ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఉమెన్ అనేది అధికార స్థానంలో ఉండేది కాదు, సెకండరీ పౌరాలు అనేదైతే ఉందో దాని కారణంగానే 96లో పార్లమెంట్లో ఇది పెట్టినప్పుడు ఆనాడు బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఉమాభారతి ఈ రిజర్వేషన్ బిల్ కాగితాలని పార్లమెంట్లో చించేసింది. ఇది కుదరదు అని చెప్పేసి ఆనాడు అభ్యంతరం చెప్పింది. ఏనాడు కూడా బీజేపీ మహిళా రిజర్వేషన్స్కి అనుకూలంగా లేదు. ఇదేదో ప్రతిపక్షాలు అడ్డం పెట్టడం అంటే అది చాలా సత్యదూరమైన విషయం. వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా బీజేపీ కుట్రని ఎండగట్టాయి. దీన్ని లింక్ చేసి మహిళల భుజం మీద తుపాకీ పెట్టి ఏదైతే మీరు డీలిమిటేషన్ బిల్లు అంటే దక్షిణాది రాష్ట్రాలకి, జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలకి మీరు స్థానాలు తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేశారో ఈ ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. అందువల్లనే మహిళలు కూడా దీన్ని అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా బీజేపీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి దీన్నితో చాలా ఎక్స్ప్లోజివ్ ఉపయోగించుకోవాలనుకున్నది, ఆచరణలో అది సాధ్యం కాల. అందువల్ల మోడీకి బృందాకరత్ గారు చాలా స్పష్టంగా లేఖ రాశారు. ఇది ఓడిపోయిన తర్వాత ఆయన దూరదర్శన్ రేడియోలో ఉపయోగించుకొని ఆ ఫీటస్ గర్భంలో ఉన్నటువంటి బిడ్డని చంపేశారు అంటే గర్భంలో ఉన్న బిడ్డ కాదు, మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఆల్రెడీ చట్టంగా ఉంది. ఈ చట్టంగా ఉన్నటువంటి దాన్ని చంపేసేటటువంటి ఫీటస్ని కాదు, మీరు బిడ్డనే చంపేశారు. మహిళా రిజర్వేషన్స్ చట్టం అనేటటువంటి దాన్ని దీంతో లింక్ చేయడం ద్వారా అమలు జరగకుండా చేశారు అనేటటువంటిది ఆమె చాలా స్పష్టంగా చెప్పినటువంటి అభిప్రాయం. మోడీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, లేదు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి పక్షాలు కానీ ఈ మహిళా రిజర్వేషన్స్ అనేటటువంటిది అడ్డం పెట్టుకోవడం అనేది ఒక కుట్ర మాత్రమే కాకుండా మహిళా హక్కుల మీద దాడిది.
అందువల్ల వాళ్ళ క్లెయిమ్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికిప్పుడు ఏకవాక్య సవరణ పెట్టండి, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేమిటి అంటే డీలిమిటేషన్తో లింక్ లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు జరుగుతుంది అనే ఏకవాక్య అమెండ్మెంట్ పెట్టండి, మేమంతా సమర్థిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ చేయాల్సినటువంటి పని తక్షణం ఆ ఏకవాక్య డిమాండ్తో సవరణతో పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టాలి. ఆ రకంగా వెంటనే అమలు చేయాలని సిపిఎం ఇతర వామపక్షాలన్నీ కూడా ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తానన్నందుకే ఎన్నికలలో మహిళల మద్దతు వచ్చిందని మోడీ మద్దతుదారులు అంటున్నారు. మీరేమంటారు? వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం చాలా పెద్ద ఘన విజయాలు సాధించింది ఏం లేదు ఈ ఎన్నికల్లో. అస్సాంలో ఇంతకుముందు నుంచి ఉంది, అన్ని ఎగ్జిట్ పోల్స్, అక్కడ కాంగ్రెస్ డిస్రప్ట్ అయినటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ అస్సాంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. అలాగే బెంగాల్ ఇంతకుముందే 77 స్థానాలు ఉన్నాయి. ఆ 2 చోట్ల, మిగతా చోట్ల పెద్ద విజయాలు ఏం కాదు. అయినప్పటికీ అక్కడ మహిళల మద్దతు వచ్చింది బెంగాల్లో అనేది వార్త. ఈ మహిళల మద్దతు ఎందుకు వచ్చింది? వాస్తవంగా ఆయన కుట్రది. అసెంబ్లీ ఎన్నికల మధ్యలో పెట్టడం ద్వారా అది గెలుస్తుంది అనే నమ్మకమేం లేదు. కానీ చూసారా, ఓడిపోవడానికి ప్రతిపక్షాల కారణం అని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి వీలుగా పెట్టాడు. అయితే సాధారణ మహిళలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలా భిన్నమైనవి. సాధారణ మహిళల్ని ఆకర్షించేదానికి కూడా ఈ బుర్జువా పార్టీలు వేసే ఎత్తుగడలు కూడా భిన్నమైనవి. మనం గనక గమనించినట్లయితే ఈరోజు మహిళల యొక్క శ్రమని గుర్తించాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితి వచ్చింది. అందుకని అనేక రాష్ట్రాల్లో మహిళా శక్తి లేకపోతే మహాశక్తి పేర్లతో 1500, 2000 నెలకు ఇస్తామని చెప్పేసి హామీలు కొన్ని చోట్ల అమలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్లో 3000 రూపాయలు వాళ్ళు అధికారంలోకి వస్తే మేము ఇస్తాము, బీజేపీ అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. చూడాలి ఏ మేరకు అమలు చేస్తారనేటటువంటిది వాళ్ళు. ఇది ఒక ప్రధానంగా అట్రాక్ట్ చేసింది అనేది వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి విశ్లేషణ. దీంతోపాటు మరొక అంశం, అక్కడ ఆర్జేకర్ ఆసుపత్రిలో ఒక మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, అలాగే సందేశ్ఖళిలో టీఎంసీతో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అక్కడ మహిళల్ని లోబరుచుకొని వాళ్ళ మీద అకృత్యాలు జరపడం, లైంగిక వేధింపులు జరపడం, అత్యాచారాలు జరపడం, ఇవన్నీ కూడా బెంగాల్ రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు అనేటటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అక్కడ అధికారంలో ఉన్న టీఎంసీ ప్రధానంగా ఆర్జేకర్ ఆసుపత్రి వ్యవహారంలో కానీ, సందేశ్ఖళి వ్యవహారంలో కానీ నిందితులకు రక్షణ పూర్వకమైన చర్యలు తీసుకుంది. ఉదాహరణకి ఆ కాలేజీ, ఆర్జేకర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ సాక్ష్యాలన్నీ చెరిపివేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రూమ్ని రిపేర్స్ చేయిస్తూ రూమ్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఆయన్ని సస్పెండ్ చేసి ఇమీడియట్గా వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి ఆయనకు పునరావాసం కల్పించింది. అంటే ఏమిటి సందేశం ఇచ్చింది? ఒక మహిళా డాక్టరు అంత అన్యాయంగా హాస్పిటల్లో చంపివేయబడితే సాక్ష్యాల్ని చెరిపేసినటువంటి నిందితులకే మీరు వాళ్ళు సానుకూలంగా వ్యవహరించడం అనేది మహిళల ఆగ్రహానికి టీఎంసీ గురైంది. దానివల్ల కొంత ఓటింగ్, మహిళా ఓటింగ్ అక్కడ బీజేపీకి షిఫ్ట్ అయింది అనేది వివిధ అనాలిసిస్లో వస్తూ ఉన్నది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్స్ విషయం ఈవెన్ బీజేపీ వెనుకున్నటువంటి మహిళలు కూడా విశ్వసించే తీరుగా లేదు. అందువల్ల వాళ్ళు చెప్పుకునేవన్నీ ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఎన్నడూ చూడనంత దారుణంగా మనకు కనిపిస్తుంది. మనము బాగా మంచి ఉదాహరణ చూడాలి అంటే నోయిడా కార్మికులకు సంబంధించి. నోయిడాలో ఇటీవల కాలంలో హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించినటువంటి, కొంత భాగం రాజస్థాన్ విస్తరించినటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగినటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే ధరలు చాలా విపరీతంగా పెరిగాయి. యుద్ధం కారణంతో గ్యాస్ రేట్లు ఇమ్మీడియట్గా ఫ్లేరప్ అయిపోయినాయి. అంటే అంతకుముందు 5 కేజీల సిలిండరు 6 రెట్లు పెరిగిపోయింది. 100 రూపాయలు 125 రూపాయలకు కొన్నది 600 రూపాయలకు కొనాల్సి వచ్చింది. అలాగే హౌస్ రెంట్స్ వాళ్ళకు వస్తున్నటువంటిది ఎంత? 12,000, 11,000. హర్యానా పెంచిన తర్వాత అది 15,000కి. అంటే 15,000 రూపాయలు 12,000 రూపాయలతో
రూపాయలు రెంట్ కట్టుకుంటూ పెరిగినటువంటి గ్యాస్ రేట్లు, పెరిగినటువంటి ఆయిల్ రేట్లు, పెరిగినటువంటి ధరలతో వాళ్ళ బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు 12 గంటల పని చేయాల్సి వస్తుంది, సెలవులు లేవు మాకు. ఎవరైనా దగ్గర బంధువులు, కుటుంబంలో సభ్యులు చనిపోయినా కూడా మేము ఢిల్లీ నుంచి మా రాష్ట్రానికి వెళ్ళి మా బంధువులను చూసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ ఛార్జీలు కూడా మేము భరించగలిగే పరిస్థితుల్లో లేము. ఒక పూట తిని ఒక పూట తినకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడుతున్నాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఢిల్లీ పరిసరాల్లో బ్రతికేటటువంటి కార్మిక వర్గం గురించి, ఆ కార్మికులకి మినిమం వేతనం ఉండాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయి, ఆ కార్మికులకి కనీస వేతనం ఉండాలనే విషయం మర్చిపోయి, మహిళా వర్కర్స్ పనిచేసేటటువంటి చోట్ల కనీస సదుపాయాలు ఉండాలనే విషయం మర్చిపోయి మీరు లేబర్ కోడ్లో అమలు చేయడం గురించి నోటిఫై చేశారు. అంటే మినిమం వేజెస్ లేకుండా ఎంత క్రూరమైన పరిహాసం మహిళల మీద ఇది. అట్లాగే ఉపాధి హామీ, దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చట్టం కింద మహిళలు 60% పనిచేస్తున్నారు. ఈ 60% పనిచేస్తున్నటువంటి మహిళలకి పని హామీ కల్పించేటటువంటి చట్టాన్ని రద్దు చేసి ఉపాధి పథకాన్ని తీసుకొచ్చారు. ఏమిటి ఉపాధి పథకం కింద? నాకు పని కావాలి అని అడిగితే పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు. దాన్ని మసిబూసి మారేడుగాయ చేయడానికి, నేనేదో బ్రహ్మాండంగా చేస్తున్నాను చెప్పడానికి 100 రోజులు కాదు 125 రోజులు మేము ఇస్తున్నాము అని దానికి ఒక తోక తగిలిచ్చారు. 125 కాదు 100 రోజులు పని చూపించడానికి ఇప్పుడు అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు లేక ఏమవుతుంది అని చెప్తే 3 నెలలు 4 నెలలు పనిచేసినటువంటి వ్యవసాయ కూలీలు వాళ్ళ వేతనం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఫేస్ యాప్, ఫేస్ రికగ్నైజేషన్ పేరుతో వాళ్ళ అటెండెన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు, వాళ్ళ వేతనాలు సరిగ్గా లేకుండా చేస్తున్నారు. పీస్ వర్క్, అది పీస్ వర్క్ని 2 పూట్ల అటెండెన్స్ అనే పేరిట హింసించి మాకు ఈ పనొద్దు బాబు అని చెప్పేసి నమస్కారం పెట్టి ఇళ్ల దగ్గర కూర్చునే పరిస్థితికి నెట్టే ఒక దౌర్భాగ్యకరమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. ఇంతకన్నా అన్యాయము ఏ ప్రభుత్వమైనా చేయగలదా? దీని మీద ఇక్కడ ఉన్నటువంటి కూటమి కూడా మాట్లాడకపోవడం అని చెప్పి చూసినట్లయితే మోడీతో అవకాశవాదంతో ఎలా కుమ్మక్కైపోతున్నారు అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఇక దేశంలో పెరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించి డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యాచారాలకి చిరునామాగా మారిపోయింది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్. ఈరోజు భారతదేశంలో మహిళల మీద అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఉత్తరప్రదేశ్. ఆ ఉత్తరప్రదేశ్లో నేరస్తులకు అండగా నిలబడటం అనేది నిత్యకృత్యంగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ప్రధానమంత్రి స్థాయిలో నిందితుల్ని బలపరిచేటటువంటి వాళ్ళు తన పార్టీలో ఉంటే, నిందితులే తన పార్టీలో ఉంటే వాళ్ళని పైన కూర్చోబెట్టేటటువంటి ప్రధానమంత్రిని మనం ఇంతవరకు చూడలేదు. హీఈస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి ఒలింపిక్ పతాకాలను తీసుకొచ్చినటువంటి క్రీడాకారులు నీ ప్రక్కన కూర్చున్నటువంటి బ్రిజ్భూషణ్ ఎంపీగా ఉంటే ఆయన మీద కేసులు పెడితే వాళ్ళని బజార్లో ఈడ్చి లాగేసి బ్రిజ్భూషణ్ కుమారుడికి నువ్వు టికెట్ ఇవ్వడం అంటే నేరస్తులకి నువ్వు మద్దతు ఇవ్వడం. అందువల్ల మహిళల స్థితిగతులు అంటే వరస్ట్ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వ హయాంలో జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మనకి చాలా విషయాలు తెలియజేసిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి గారికి ధన్యవాదములు.